సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించి ఈ ఏడాది విడుదలైన సినిమా పేట. తమిళ్తో పాటు తెలుగులో కూడా పర్వాలేదనిపించుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న 166వ సినిమాకి తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం చేస్తున్న ఈ విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజే విడుదల చేశారు. దర్బార్ అనే టైటిల్తో వీరిద్దరు సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి కొన్ని వార్తలు బయటకొచ్చాయి. వాటి సారాంశం ఏమనగా, రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే కథ అట. అంతేకాదు, ఈ సినిమాలో రజనీకి ఒక కుమార్తె ఉంటుందట. ఒకానొక దశలో ఆమె పాత్రే కీలకంగా మారుతుందట. ఆ పాత్ర కోసం ఇప్పటికే యంగ్ హీరోయిన్ నివేదిత థామస్ని సంప్రదించారట ఆ చిత్ర బృందం. ఆ పాత్ర చేయడానికి ఆమె ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఈ పాత్ర కోసమే మొదట కీర్తి సురేష్ని అడిగినట్టు వార్తలొచ్చాయి. ఆమె డేట్స్ కుదరక నో చెప్పిందట కీర్తి. ఎస్జే సూర్య విలన్గా చేస్తున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతారని తీసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 10 నుండి స్టార్ట్ కానుంది. దసరా కానుకగా ఈ సినిమా విడుదలవుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూర్చాడు.